మీ నాన్న ఎవడు, మీ తాత ఎవడు, ముత్తాతలు ఎవడు? ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంకా బజాయించి బళ్ళ బుద్ధి చెప్తా. బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా. నువ్వు చెప్పరా వెంకటేష్, నువ్వు చెప్పు. రాంబాబు మళ్ళీ క్రైస్తవ సింహం రాంబాబు అంట. ఆర్యులు అంటే ఎవరు? ఈ ప్రశ్న చాలా చిన్నది, కానీ ఈ ప్రశ్నకు సమాధానం చాలా జటిలమైనది మరియు ఎంతో లోతైనది. ఆర్యులు అంటే జ్ఞానులు లేదా విజ్ఞానవంతులు అని మనకు చెబుతుంటారు, కానీ అది ఒక పచ్చి అబద్ధం. ఆర్యుల మూలాలు మన భారతదేశానికి సంబంధించినవి కాదు. ఆర్యులు అనేవారు కేవలం మన భారతదేశానికి జీవించడానికి కోసం వలస వచ్చిన వారు మాత్రమే. ఆర్యులు మన మూల నివాసులు కాదు, లేదా మన పూర్వీకులు కూడా కాదు. పూర్వకాలంలో ఆర్యులు అనేవారు ఒక సంచార జాతికి చెందిన అనాగరికులు మాత్రమే. మన పూర్వీకులు సింధు నది నాగరికతలో నగర జీవితాన్ని జీవించిన నాగరికులు. సింధు నది పరివాహక ప్రాంతాల్లో 5000 సంవత్సరాల క్రితమే అద్భుతమైన నగరాలను కట్టుకొని అక్కడ అద్భుతమైన నగర జీవితాలను జీవించిన వారు మన పూర్వీకులు. ఆర్యులు అనేవారు మన దేశానికి బతకడానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న స్థానికులపై వారి పెత్తనాన్ని చెలాయించారు. మన భారతదేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా పిలువబడుతున్న వారి అందరి పూర్వీకులు కూడా ఈ సింధు నది నాగరికతకు చెందినవారే. మన భారతదేశంలో ఆర్య సమాజము, ఆర్య క్షత్రియ సమాజము, ఆర్య వైశ్య సమాజము వంటి సమాజాలు ఉన్నాయే కానీ మన భారతదేశంలో ఆర్య బీసీ సమాజము, ఆర్య దళిత సమాజము, ఆర్య శూద్ర సమాజము, ఆర్య ఓబీసీ సమాజము, ఆర్య ఎస్సీ సమాజము, ఆర్య ఎస్టీ సమాజము అని ఇలాంటి సమాజాలు ఎందుకు లేవో మీరు అర్థం చేసుకోవాలి. ఈ గేమ్ మొత్తం అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనం ఆర్యుల మూలాల గురించి తెలుసుకోవాలి. ఆర్యుల మూలాలు, ఆర్యుల భాష, ఆర్యుల సంస్కృతి ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనకి పాలకి పాలు, నీళ్లకి నీళ్లుగా సత్యము అసత్యము రెండు వేరువేరైపోతాయి. ఆర్యులు రష్యా దేశపు మూల నివాసులు. రష్యా దేశంలో ప్రవహించే వోల్గా మరియు సమరా నది తీరాన ఈ ఆర్యులు మొట్టమొదటిసారిగా వెలసిల్లినట్లుగా చరిత్రకారులకి ఆధారాలు దొరుకుతున్నాయి. నేటి ఈ ఆర్యుల పూర్వీకులు పురాతన కాలంలో ప్రోటో ఇండో యూరోపియన్లుగా పిలువబడ్డారు. వారు మాట్లాడిన భాష కూడా ప్రోటో ఇండో యూరోపియన్ భాష. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ ప్రజలు వోల్గా నది తీరం నుండి వేరే ప్రాంతాలకి వలస వెళ్లిన తర్వాత ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష అనేది 6 భాగాలుగా విభజింపబడింది. ఇండో ఇరానియన్, హెలెనిక్ అంటే గ్రీక్, కెల్టిక్, ఇటాలిక్, బాల్టోస్లావిక్ మరియు జర్మనిక్ భాషలుగా విభజించబడింది ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష. ప్రోటో ఇండో యూరోపియన్ భాషా పరివారం నుండి వచ్చిందే ఈ ప్రోటో ఇండో ఇరానియన్ భాష. ఈ ప్రోటో ఇండో ఇరానియన్ భాష నుండి వైదిక సంస్కృతము వెలువడింది. సంస్కృతం మాట్లాడే ఈ ఆర్యులకి గాని లేదా ఈ సంస్కృత భాషకి గాని మన భారతదేశంలో ఎలాంటి మూలాలు లేవు. సంస్కృతం అనేది అనాగరికులు అయిన కొంతమంది సంచార జాతికి చెందిన ప్రోటో ఇండో యూరోపియన్ భాషా కుటుంబం నుండి ఉద్భవించింది మాత్రమే. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు మూల భాష, తల్లి భాష సంస్కృతం అని మనకి చెప్తూ ఉంటారు, కానీ అది ఒక పచ్చి అబద్ధం. ఆదిమ కాలంలో ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు పాస్టోరియల్ స్టెప్పే ప్రాంతంలో నివసించారు. తరువాత కాలంలో వీరు విడిపోయి ప్రపంచంలోని పలు ప్రాంతాలకి విస్తరించారు. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష ఆర్యుల ద్వారా మన భారతదేశంలోకి సంస్కృతం రూపంలో వచ్చింది. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ భాష పరివారంలోని పదాలన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే సంస్కృతం కూడా యూరోపియన్ భాషలతో చాలా పోలికలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి యూరోపియన్, సెంట్రల్ ఏషియన్ మరియు కొన్ని ఇరానియన్ పదాలు సంస్కృతంతో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉందో ఒకసారి చూద్దాం. మాతృ, పితృ, దుహితృ, సును, द्वार, दामा, वस्ते, दंता, अक्षी, नासा, पादा, देवा, नामा, वेदते, उपरी, स्त्र,
మాస్, దారు, అగ్ని, మధు, పిబతి, గౌ, అశ్వ, ఏక, ద్వా, త్రయ, చత్వర, పంచ, షష్ట, సప్త, అష్ట, నవ, దశ, శతం. బాల్టిక్ సముద్రం పక్కన ఉన్న లిథువేనియా దేశంలో మాట్లాడే లిథువేనియన్ భాష మరియు రష్యాలో మాట్లాడే రష్యన్ భాష, ఈ రెండు కూడా సంస్కృతానికి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి. ప్రోటో ఇండో యూరోపియన్లు యామ్నాయా సంస్కృతి నుండి విడిపోయి అటు తరువాత సింతాస్టా సంస్కృతిలో నివసించారు. సింతాస్టా సంస్కృతిలో వీరు మొట్టమొదటిసారి ఇండో ఇరానియన్స్ లేదా ఇండో ఆరియన్స్గా పిలువబడ్డారు. వీరు ఈ సింతాస్టా సంస్కృతిలో మొట్టమొదటిసారి గుర్రానికి రథాలను కట్టి గుర్రపు రథాలపై నుండి యుద్ధాలు చేసే వీరులుగా పిలువబడ్డారు. అటు తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంకొక సంస్కృతి పేరు ఆండ్రోనోవో కల్చర్, ఆండ్రోనోవో సంస్కృతి. ఈ ఆండ్రోనోవో సంస్కృతిలో వీరు మరికొంతకాలం జీవించిన తరువాత ఇండో ఇరానియన్లు మరియు ఇండో ఆరియన్లు విడిపోవడం జరిగింది. ఇలా విడిపోయిన ఈ ఆర్యులు బ్యాక్ట్రియా మెరిజువానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ అంటే బీమాక్ కల్చర్లో అతి స్వల్పమైన సమయం నివసించి అటు తరువాత భారతదేశంలోకి వలస వచ్చిన వారు. అందుకనే ఇరాన్ దేశంలో మాట్లాడే అతి పురాతనమైన అవెస్టా భాష మరియు మన భారతదేశంలో మాట్లాడే సంస్కృత భాషకి కూడా చాలా దగ్గర పోలికలు, దగ్గర సంబంధాలు ఉన్నాయి. భాషాపరమైన ఆధారాలే కాకుండా జన్యుపరమైన ఆధారాలు ఒకవేళ చూసినప్పటికీ ఈ ఆర్యులు అనేవారు ఒకప్పుడు యామ్నాయా సంస్కృతిలో ఉన్నవారేనని, యామ్నాయా కల్చర్లో బ్రతికిన వారేనని, వీరికి ప్రోటో ఇండో యూరోపియన్ మూలాలు ఉన్నాయని మనకి ఇట్టే తెలిసిపోతుంది. మన తొలి భారతీయులు, తొలి నాగరిక భారతీయులు, మన పూర్వీకులు ఆర్యులు కాదు, సింధు నది నాగరికతలో ఉన్నవారే మన అసలు సిసలైన పూర్వీకులని జన్యుపరమైన ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. సింధు నది నాగరికతలో నివసించిన మన పూర్వీకులు గుర్రపు రౌతులు కాదు. అసలు గుర్రం అనేది మన భారతదేశానికి చెందిన జంతువే కాదు. యామ్నాయా సంస్కృతి కన్నా ముందు ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు సమరా బెండ్ అంటే సమరా నది ఒక బెండ్ యు ఆకారంలో బెండ్ తిరుగుతుంది. అది స్టెప్పే పాస్టోరియల్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా వీరు గుర్రాన్ని ఎక్కి గుర్రంపై స్వారీ అయినట్లుగా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ సమయం నుండి ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు గుర్రాన్ని ఒక దైవముగా ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ హార్స్ కల్చర్ అనేది యామ్నాయా కల్చర్ కన్నా ముందు నుంచి ఉన్నది. అశ్విని దేవతలు లేదా తథాస్తు దేవతలు అనేవారు ఈ ప్రోటో ఇండో యూరోపియన్ సంస్కృతి నుండి అరువు తెచ్చుకొనబడిన వారే. వైదిక సంస్కృతిలో ఉన్న అశ్విని దేవతలను లిథునియన్ భాషలో అశ్వేనియాయ్ అని పిలుస్తారు. అశ్వేనియాయ్ అని పిలువబడే ఈ రెండు గుర్రాలు సూర్యుడి రథాన్ని లాగే గుర్రాలుగా ప్రోటో ఇండో యూరోపియన్ సంస్కృతిలో నమ్ముతారు. వైదిక సంస్కృతి ప్రకారంగా సూర్యుడి భార్య పేరు ఉష. ఈ ఉషకు జన్మించిన వారే ఈ అశ్విని దేవతలు. అలాగే ప్రోటో ఇండో యూరోపియన్ సంస్కృతి ప్రకారం ఈ అశ్వేనియాయ్ అనేవారు ఉస్నిస్ అనే దేవతకి జన్మించిన వారు. ఈ ఉస్నిస్ అనే దేవత మన భారతదేశానికి ఆర్యుల ద్వారా ఉషాదేవిగా వచ్చింది. ప్రొఫెసర్ డేవిడ్ యాంథోనీ గారు ఈ ప్రోటో ఇండో యూరోపియన్ల మీద చాలా విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన ప్రపంచం మొత్తంలో ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు నివసించిన ప్రాంతాలన్నీ కూడా త్రవ్వకాలు చేసి వారి జీవన శైలిని గురించి ది హార్స్, ది వీల్ అండ్ లాంగ్వేజ్ అనే పుస్తకంలో లిఖించారు. డేవిడ్ యాంథోనీ గారు ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు ప్రపంచం అంతటా కూడా ఎలా విస్తరించారో ఈ గ్రంథంలో వివరించారు. అంతేకాకుండా ఈ ప్రోటో ఇండో యూరోపియన్లు తమ భాషని, రథాల్ని మరియు గుర్రాల్ని వాళ్లతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎలా తీసుకెళ్లారో కూడా
చాలా చక్కగా వివరించి ఈ గ్రంథంలో రాయబడడం జరిగింది. గుర్రము భారతదేశంలో ఉద్భవించిన జంతువు కాదు. మన భారతదేశంలో మచ్చిక చేసుకున్న గుర్రాలు మనకు దొరుకుతాయే కానీ అడవి గుర్రాలు మన భారతదేశంలో లేవు. ఆర్యులు ఈ గుర్రాలను వారి వాహనాలుగా మన భారతదేశంలోకి వలస తీసుకొచ్చారు. గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి గుర్రానికి మొట్టమొదటిసారి కళ్ళాన్ని వేసింది ప్రోటో ఇండో యూరోపియన్లే. ఏదైనా ఒక జంతువుని వాహనంగా వాడి దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే దాని ముక్కుకి తాడేస్తే సరిపోతుంది. కానీ గుర్రం విషయంలో అలా కాదు. గుర్రం ముక్కుకి తాడేసినంత మాత్రాన అది నియంత్రణలోకి రాదు. గుర్రానికి కళ్ళెం దాని నోటి ద్వారా వేస్తారు. గుర్రం నోట్లో వేయబడిన కళ్ళాన్ని ఆ గుర్రం వాటి పళ్ళ మధ్యలో పెట్టి అప్పుడప్పుడు అది కొరకడం వలన దాని వెనకాల పళ్ళు ప్రీమోలార్స్ అని ఏదైతే అంటారో అవి అరుగుతాయి. ఇలా గుర్రం నోట్లో వేసే కళ్ళాన్ని హార్స్ బిట్ అని అంటారు. ఈ హార్స్ బిట్ గుర్రానికి మొట్టమొదటిసారి వేసింది ప్రోటో ఇండో యూరోపియన్సే. మన భారతదేశంలో హార్స్ బిట్ వేయని అడవి గుర్రాలు లేవు. మన భారతదేశంలో అరగని పళ్ళు ఉన్న అడవి గుర్రాల అవశేషాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా లభ్యం కాలేదు. మన భారతదేశ పురావస్తు శాఖ వారికి లభించిన గుర్రపు అవశేషాలన్నీ కూడా మచ్చిక చేసుకోబడిన గుర్రాల అవశేషాలు మాత్రమే. అవి ఆర్యుల ద్వారా భారతదేశానికి వచ్చినవి. ఈ ఆర్యులు అనేవారు వారి భాషని, గుర్రాన్ని, రథాన్ని మాత్రమే మన భారతదేశంలోకి తీసుకురాలేదు. ప్రోటో ఇండో యూరోపియన్లుగా ఉన్న సమయం నుండి భారతదేశంలోకి అడుగు పెట్టేదాకా వారు ఆయా సంస్కృతులలో ఆరాధించిన దైవీ దేవతలను వైదిక దేవుళ్ళుగా మన భారతదేశంలోకి తీసుకొని వచ్చారు. మీ నాన్నెవడు, మీ తాతెవడు, ముత్తాతలెవడు, ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంకా బజాయించి బళ్ళ గుద్ది చెప్తా. బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా. నువ్వు చెప్పరా వెంకటేషు, నువ్వు చెప్పు రాంబాబు. మళ్ళీ క్రైస్తవ సింహం రాంబాబు అంట. అసలు గుర్రాలే లేని మన భారతదేశంలో నేటికి 5,000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం గుర్రాలపై ఎలా జరిగింది? మన దేశానికి చెందని ఈ సంస్కృత భాషలో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఛందోబద్ధమైన మంత్రాలతో మరియు శ్లోకాలతో ఇంతటి వాంగ్మయాన్ని ఎప్పుడు రాశారు? ఏ లిపిలో రాశారు? పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. ఇరాన్ దేశంలో ఓయేషోగా పిలువబడి ఆరాధింపబడే ఆ ఇరానియన్ దేవుడు నా పూర్వీకులు కాని ఆర్య బ్రాహ్మణులు అతనిని భారతదేశాన్ని నిత్యదేశానికి తీసుకువచ్చి శివుణ్ణి చేసి నా తాత ముత్తాతలతో పూజింపజేశారు. ఓయేషో భార్య పేరు ఒమ్మో. ఆ ఒమ్మోని భారతదేశానికి తీసుకొచ్చి శివుడికి భార్యగా చేసి ఆమెకు ఉమాదేవి అనే పేరు పెట్టారు. పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. ఇరాన్ దేవత అయిన నానాను భారతదేశానికి ఈ ఆర్య బ్రాహ్మణులు తీసుకొచ్చి దుర్గాదేవిగా నా పూర్వీకులను మోసగించి నా పూర్వీకులతో పూజలు చేయించారు. పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. కార్నుకోపియాను చేతిలో పట్టుకొని ఉన్న అర్దోక్షో అనే ఇరానియన్ దేవత కుషానుల కాలంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెను లక్ష్మీదేవిగా చేసి నా పూర్వీకులను మోసం చేసి నా పూర్వీకులను నమ్మించి నా పూర్వీకులతో పూజలు చేయించారు. పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. మాసేనో అని పిలువబడే ఇరానియన్ దేవతని భారతదేశానికి తీసుకొచ్చి కుమారస్వామిగా పూజిస్తూ ఉన్నారు. పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. వెరత్రజ్ఞ అనే ఇరానియన్ దేవుడికి 10 అవతారాలుంటాయి. వెరత్రజ్ఞకు చెందిన 10 అవతారాలని భారతదేశానికి తీసుకొచ్చి విష్ణువుకి ఆపాదించి ఇరాన్ దేశపు వెరత్రజ్ఞ అనే దేవుణ్ణి పరోక్షంగా పూజిస్తున్నది ఎవరు? పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. గ్రీకు నిర్మాణ కళ అంటే గ్రీక్ ఆర్కిటెక్చర్ ని కాపీ కొట్టి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మొట్టమొదటిసారి హైందవ మందిరాలని మన భారతదేశంలో నిర్మించారు. అంతకన్నా ముందు మన భారతదేశంలో హైందవ మందిరాలు అనేవే లేవు. ఒరే దాసు, దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, గ్రామ గ్రామానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మనిషి మనిషికి ఇష్ట దేవుడు ఒకడు, అలా దేవుళ్ళు ఇంతమంది ఉండర్రా. సర్వ సృష్టికి ఒకడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. సత్యం తెలుసుకో. బైబిల్ గ్రంథానికి నీ పూర్వీకులకి ఎలాంటి సంబంధం లేదని నువ్వు బానే చెప్తున్నావు, కానీ బైబిల్ గ్రంథంలోనే నీ పూర్వీకులు, నీ ఆర్యుల చరిత్ర మొత్తం ఉంటుంది. హోరీయులు ఆర్యులు కాదా? హిత్తీయులు ఆర్యులు కాదా? పర్షియామాదీయులు ఆర్యులు కాదా? అంతెందుకు మీ ప్రోటో ఇండో యూరోపియన్లు అందరూ కూడా యాఫేతు సంతతి వారు కాదా? ఈ విషయాలు దేవుడు ఆదికాండం 10వ అధ్యాయము 2వ వచనం నుండి రాయించలేదా?
అయినా సర్వసంగ పరిత్యాగమైన నువ్వు అడుక్కు తిని బతక్క బైబిల్ జోలి నీకెందుకురా పిచ్చి సన్నాసి. ఈ వీడియోని ఇప్పటిదాకా ఎంతో ఓపిగ్గా వీక్షించిన వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోని కేవలం చూసి మీరు మర్చిపోకండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ని తెలియజేయండి.